పాస్టర్ గారికి మైక్ ఇవ్వకూడదు. కుర్రోడికి బైక్ ఇస్తే బండి ఆగదు, నాన్ స్టాప్గా వెళ్తూనే ఉంటుంది. పాస్టర్ గారికి మైక్ ఇస్తే కూడా నాన్ స్టాప్గా వెళ్తుంది కదా. ఓకే, అయినప్పటికీ మరి మనము సమయానికి ముగిద్దాము. ఎంత సార్ టైంలో? 12:34 35 1:10. ఓకే, నాకు టైం చూపించండి, టైం పెట్టుకోలేదు. 1 గంట అయినప్పుడు 1 గంట అయినప్పుడు టైం చూపించండి, అప్పుడు 10 నిమిషాలు మంచిది. ఓకే సరే, మంచిది. ఈ సమయంలో మనమందరము కూడా సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 11:28. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవంగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినిపిస్తుండగా నీ కృపను దయచేయండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును మీ స్వాధీనంలో ఉంచుకొనగలరని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో మొదటి లైన్ను మనం గమనిస్తే అక్కడ ఏమని రాయబడిందండి? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ఇదే అంశముగా మనం ఈరోజు తీసుకుంటున్నాం. ఈ ధనమును నమ్ముకున్న వారు ఏమైపోయారో అన్నది ఒక మూడు విధాలుగా ఒక ముగ్గురు గురించి మనము ఈరోజు వింటున్నాం. మొదటిగా ధనమును నమ్ముకున్న బిలాము ఏమయ్యాడు? రెండవ పాయింట్, ధనమును నమ్ముకున్న గెహాజీ ఏమయ్యాడు? ధనమును నమ్ముకున్న ఆకాను ఏమయ్యాడు? మీరు ఈ పాటను వింటారు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి అనే పాటలో మొదటి చరణము బిలాము గురించి, రెండవ చరణము గెహాజీ గురించి, మూడవ చరణము ఆకాను గురించి ఆ పాట ఉన్నది. ఆ పాటనే ఒక ప్రసంగముగా, అంటే ప్రసంగాన్నే ఆ పాటగా రాశారు. ఆ పాటని నేనేం చేశాను, ప్రసంగముగా తయారు చేసి మీ ముందు మరి వినిపించాలనే ఆశతో ఉన్నాము. మంచిది. ప్రభునందుకులారా, ఏమైపోతారంట? ధనం నమ్ముకున్నవారు పాడైపోను. అంటే ధనము ఉండడము తప్పు కాదు. ధనము, బైబిల్ గ్రంథములో కూడా ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. కొందరు అబ్రహాము చాలా ధనవంతుడు, యోబు కూడా ధనవంతుడే. అయితే ధనము ఉండడము తప్పు కాదు, కానీ ఆ ధనం మీద వ్యామోహము అనేది చాలా తప్పు. ఎందుకంటే ఇక్కడ రాయబడింది కదా, ధనమును నమ్ముకొనువాడు. ఈ మాటలు ఎవరు రాస్తున్నారు? అసలు కీర్తన గ్రంథం రాసిన దావీదు యొక్క కుమారుడే ఈ మాటలు రాశాడు. జ్ఞానము కలిగిన మాటలు. ఆయన పేరేంటి? సొలొమోను. దేవుడే అతన్ని నీకేమి కావాలని కోరుకున్నప్పుడు అతని కేవలము వివేకము మాత్రమే అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెండి బంగారములు అడగలేదు, ఐశ్వర్యములు అడగలేదు, కేవలం వివేకం మాత్రమే కావాలన్నావు. అయితే నీకు వివేకముతో పాటు వెండి బంగారములు, ఐశ్వర్యం కూడా ఇస్తానని దేవుడు ఏం చేశాడంటే అతనికి అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చాడు. ఆ కాలంలో సొలొమోనును మించిన ధనవంతుడు ఎవరూ లేరు. ఎక్కడ చూసినా బంగారమే, ఎక్కడ చూసినా వెండి, ఎక్కడ చూసినా డబ్బే, ఎక్కడ చూసినా సంపదే, ఎక్కడ చూసినా పొలాలే. చాలా ఆస్తిపరుడు. మరి ఈ మాటను ఎవరు రాస్తున్నారు? ఆ ఆస్తిపరుడే, ఆ ధనవంతుడే రాస్తూ ఉన్నాడు. ధనమును నమ్ముకొని వాడు ఏమవుతాడంట? పాడైపోతాడని ఒక ధనమున్నవాడే రాస్తున్న మాట. ఒక ధనమున్నవాడు రాస్తున్న మాట ఏంటి? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవను అని. అయితే ప్రభునందులారా, బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 31వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 31:8 చదవండి. సంఖ్యాకాండం 31:8. మీరు ఎంత త్వరగా చదివితే
అంత త్వరగా చంపబడిన ఇతరులు గాక ఇతరులు కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను ఐదుగురు రాజులైన ఏవిని రేకెమును సంఖ్యాకాండమే చదవండి. ఈ ప్రింట్అవుట్ లేదు లేదా ఆ శూరును రేఫాను చంపిరి, బేయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. చూడండి ప్రభునందులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి చంపబడ్డాడు. ఎవరతను? బెయోరు కుమారుడైన బిలాము చంపబడ్డాడు. చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే ఎందుకు ఆయన చంపబడ్డాడు అంటే, మిద్యానీయులు ఇజ్రాయేలీలతో యుద్ధం చేయాలి. అయితే మిద్యానీయులు ఏం చేస్తున్నారంటే, చూడండి 1వ వచనాన్ని, మిద్యానీయులు ఇజ్రాయేలీలకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి, తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడదు అని మోసేకు సెలవీయగా, మోసే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నుదులై మిద్యానీయుల మీదకి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయనట్లు ఇజ్రాయేలుల గోత్రములన్నింటిలోనూ ప్రతి గోత్రంలో నుండి 1000 మందిని ఆ యుద్ధములకు పంపవలెను. చూడండి ప్రభునందులారా, మిద్యానీయుల చేత ఇజ్రాయేలీలు చంపబడాలి అని మిద్యానీయులు బెయోరు కుమారుడైన బిలామును కలవడం జరిగింది. ఎవరిని చంపాలని, ఎవరితో యుద్ధం చేయాలని? ఇజ్రాయేలీలతో. ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని ప్రజలు మిద్యానీయులతో చంపబడాలి అని బిలాము యుద్ధకు వెళ్ళాడు. ఎందుకంటే బిలాము నోటితో ఎవరిని శపించినా వారు శాపగ్రస్తులు అవుతారు. బిలాము నోటితో ఎవరిని ఆశీర్వదించినా వాళ్ళు ఆశీర్వాదంలో ఉంటారు. అయితే ప్రభునందులారా, మరి ఈ సంగతి తెలుసుకున్నటువంటి మిద్యానీయుల నాయకుడైనటువంటి వ్యక్తి బిలాము యుద్ధకు వెళ్ళి, ఇదిగో ఇజ్రాయేలీల ప్రజలను మరి మేము ఓడించాలి, ఎలాగైనా వారి మీద శాపం పెట్టు, లేకపోతే వారు ఓడిపోయేలాగున నీవు శపించుము అని చెప్పేసి ఆ బిలాముతో అడగడం జరిగింది. అయితే మొదటిసారి దేవునితో కనుక్కుంటానన్నాడు. దేవుడైతే చెప్పాడు, నువ్వు ఏమాత్రం కూడా వాళ్ళు చెప్పిన మాట వినొద్దు అన్నాడు. తర్వాత మళ్ళీ ఈ యొక్క బిలాము వాళ్ళని ఆశీర్వదిద్దాము అని చెప్పేసి బయలుదేరుతున్నాడు. ఆ సమయంలో గాడిదతో కూడా మాట్లాడించాడు. నీవు శపించడానికి వెళుతూ ఉన్నావు, వెళ్ళొద్దు అని గాడిదతో మాట్లాడించినా కూడా గాడిద అక్కడికి వెళ్ళకుండా పక్కదారికి పోయి మరి అతనితో మాట్లాడించినా కూడా బిలాము ఏమాత్రం కూడా వినలేదండి. మరి ఎలాగైనా వారు చూపించినటువంటి ధనం, వారు చూపించినటువంటి ఐశ్వర్యం మొదటిసారిగా వీల్లేదు కాబట్టి రెండోసారి ఏం చేశారు? ధనం చూపించారు, బంగారం చూపించారు. వాటికి ఆశపడి ఈ బిలాము ఏం చేశాడంటే, ప్రభునందులారా, ఇజ్రాయేలును శపించడానికి కంకణం కట్టుకున్నాడండి. అందుకే ప్రభునందులారా, ఆ బెయోరు కుమారుడైన బిలాము ఏమయ్యాడండి? ఖడ్గముతో చంపబడ్డాడు. చూడండి ప్రభునందులారా, అందుకే ఈ సామెతల గ్రంథములో రాయబడినటువంటి మాట ప్రకారముగా ధనమును నమ్ముకున్నవాడు ఏమవుతాడండి? పాడేమవుతాడు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం త్వరగా. హోషేయ 4:7. సమయం లేదు కాబట్టి నేను స్పీడ్గా చెప్తాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ఓకే. తమకు కలిమి పేజ్ నెంబర్ చెప్పారు 746. మీరు ముఖ్యానికి పేజీ నెంబర్ల మీద ఆధారపడకండి. మీరు ఏం చేయాలంటే 66 కంఠస్థం చేయాలి. 66 పుస్తకాలు. మా పాప చెప్తుంది, 7 సంవత్సరాల పాప. 66 పుస్తకాలు
ఆది కాండం, నిర్గమకాండం, లేవియకాండం అంటూ ప్రకటన గ్రంథం వరకు నీళ్ళు తాగినట్టు చెప్పేస్తారు. అయితే మీరు అలా కంఠస్థం చేశారంటే ఏ గ్రంథం పక్కన ఏ గ్రంథం ఉంటుంది. ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి అబ్దుల్లాపూర్పేటకి రావడానికి ఏ స్టేజ్ ప్రక్కన ఏ స్టేజ్ ఉంటుందని మీరు చెప్పగలుగుతారు, నేను చెప్పలేను. ఎందుకు? నాకు తెలియదు. మీరు చెప్పగలుగుతారు, ఎందుకంటే తిరుగుతారు కాబట్టి దేని పక్కన ఏది ఉందో అనేది. అలాగనే మీరు ఈ 66 పుస్తకాలు మీరు నేర్చుకున్నారంటే యెహోషేయ గ్రంథం కంటే ముందు గ్రంథం ఏది ఉంది? దానియేలు గ్రంథం ఉంది. ఓహో, పాస్టర్ గారు హోషేయ గ్రంథం చెప్పారు, అది ఎక్కడుంది? దానియేలు గ్రంథం ప్రకారం ఉంటుంది. దానియేలుకి ఆమోసుకు మధ్యలో హోషేయ గ్రంథం ఉన్నది ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. అలా మీరు 66 పుస్తకాలు నేర్చుకోండి. ఓకే, ఏంటండి? కలిమి కలిగిన కొలది, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. ఏదండి కలిమి అంటే? సంపద. అంటే సంపద ఎక్కువయ్యేసరికి ఏం చేస్తారంట? పాపాలు చేస్తున్నారు. సంపద ఎక్కువైన వాడు పాపము చేస్తే నన్ను అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. చాలా ధైర్యంతో మాట్లాడతారు. ఏది చేసినా కూడా వారి ముఖాన్ని ఒక 10,000 కొట్టేస్తే ఆ కేసును ఏం చేస్తాడు? మాఫీ చేస్తాడు అన్న ధైర్యంతో, గర్వంతో. కలిమి కలిగిన కొలది ప్రభువులారా వారు అధిక పాపము చేసిరి కనుక ఘనతను, వారి ఘనతను ఎలా మాట్లాడా? నీచ స్థితికి మారుస్తానంట. కాబట్టి ప్రభువులారా ధనమును నమ్ముకోకూడదు. ధనము నమ్ముకున్నవాడు పాడైపోతాడు. బిలాము వలె ఏమవుతాడండి? పాడైపోతాడు. రెండో పాయింట్. మొదటి పాయింట్ మనం విన్నాం. అంశం ఏంటి? ధనము నమ్ముకున్నవాడు పాడైపోను. ఎవరు పాడైపోయారు? బిలాము పాడైపోయాడు. బిలాము పాడైపోయి అది వరకు బిలాముకు దైవ దర్శనం ఉండేది. ఎప్పుడైతే ఇశ్రాయేలును శపించాలనుకున్నాడో, ఆలోచన చేశాడో, దైవ దర్శనాన్ని కోల్పోయాడు. బిలాము ఏమయ్యాడు? దైవ దర్శనం కోల్పోయేను. కాబట్టి ప్రభువులారా బిలాము వలె మనం తాము నమ్ముకోకూడదు. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. త్వరగా 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. సమయం లేదు కాబట్టి స్పీడ్గా వెళ్తున్నాను, ఒక్కొక్క వచనాన్ని వివరించలేకపోతున్నా. 310 పేజీ నంబర్. చదువు. ఓకే, చూడండి ప్రభువులారా, ఎప్పుడైనా దేవుని చిత్తమైనప్పుడు ఇక్కడికి వస్తే ఆ రోజు నేను నయమాను యొక్క స్వస్థతకు గల కారణాలు చెప్తాను. అయితే నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు నయమాను మరి దైవజనుల ద్వారా స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత ఈ నయమాను ఏం చేశాడంటే ఏంటి 2 దుస్తుల బట్టలు, 2 మణుగుల వెండి, 2 దుస్తుల బట్టలు. అసలు తీసుకొచ్చింది ఏంటి? 17వ వచనంలో మనం గమనించినట్లయితే, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలిని ఇతరమైన దేవతలను నేను నీకు అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయిపాటు మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించవచ్చు కదా. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అతడు శుద్ధి నొందాడు. శుద్ధి నొందిన తర్వాత ఎలీషాకు మరి తీసుకొచ్చినటువంటి ధనాన్ని ఇచ్చే ప్రయత్నము చేశాడు. చేసిన తర్వాత అతడు ఏమాత్రం కూడా వద్దన్నాడు. వద్దన్న తర్వాత కనీసము నేను ఇక్కడి నుంచి మట్టైనా తీసుకుని వెళ్తాను అని చెప్పేసి అన్నాడు. చూడండి ప్రభువులారా, అయితే ఆ ధనమును మరి ఇతనికి ఇస్తూ ఉంటే ఎలీషా ఏమాత్రం కూడా వద్దు అని ఇతను చేశాడు. అయితే అతని దగ్గర ఉంటాడే అసిస్టెంట్ సేవకుడు, అతను ఏం చేశాడంటే నయమాను వెళ్తూ ఉంటే పరుగున అతని దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? యజమానుడే నాకు ఈ వర్తమానం పంపించాడు, వారి దగ్గర ఇద్దరు ఎవరు ఉన్నారు, వారి కొరకు 2 దుస్తుల బట్టలు, 2 మణుగుల వెండి ఇవ్వాలంట అని చెప్పేసి ఏమన్నాడండి? యజమానుడు చెప్పాడని అబద్ధం చెప్పాడు. వెంటనే ఎలీషా కోపం వచ్చింది. నువ్వు వెళ్ళావు కదా, అబద్ధం చెప్పి వెళ్ళావు, నా ఆత్మ నీ గంట రాలేదా అని అతని మీద కోపపడి మరి ఎలీషా ఏం చేశాడంటే అతన్ని శపించాడు. నయమానికి ఏమొచ్చిందంటే అప్పుడు కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగము నయమానికి పోయి ఇప్పుడు ఎవరికి వచ్చేసిందండి?
గెహాజీకి వచ్చేసింది. ధనమును ఆశించాడు కాబట్టి గెహాజీ ఏం సంపాదించుకున్నాడు? రోగమును సంపాదించుకున్నాడు. కుష్ఠు రోగమును సంపాదించుకున్నాడండి. మత్తయి సువార్త 6:19 త్వరగా. మత్తయి 6:19. మీరు ఎంత త్వరగా చదువుతా అంత త్వరగా ముగిస్తాను. భూమి మీద నీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చీమిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు. భూమి మీద ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారంటే ధనమును కూర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ధనమును కూర్చుకుంటే ఆ ధనమును ఏం చేస్తారండి? దొంగలు కన్నం వేసి దొంగిలించేదంట. కానీ పరలోకములో మనం ధనం సంపాదించుకుంటే దొంగలు ఏ మాత్రము కూడా దొంగతనం చేయడానికి లేదండి. ఈ రోజుల్లో ధనం మీద ఎక్కువ ఆశ. ధనము ఉండడాన్ని బట్టి ఈ రోజుల్లో ప్రభునందు పిల్లారా ఆ ధనమును బట్టి మందిరాలకు కూడా రాకుండా ఆగిపోతున్నారు. ఒక వ్యక్తి అంట, అతను కొత్తగా వ్యాపారం పెట్టాడు. వ్యాపారం పెట్టి నష్టం వస్తుంది. అయ్యా దైవజనులతో, అయ్యా వ్యాపారం నష్టం వస్తుంది, నాకు లాభం రావాలి, ప్రార్థించు అన్నాడు. నాకు కానీ వ్యాపారం బాగా అభివృద్ధి అయిందంటే నేను దశంభాగం ఇస్తాను. ప్రార్థన చేశాడు, దేవుడు మేలు చేశాడు. అప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేయాలంటే దశంభాగం చేయాలి కదా. 100 రూపాయలు లాభం వచ్చింది, 10 రూపాయలు దశంభాగం ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు 1000 రూపాయలు సంపాదనకు వచ్చాడు, 100 రూపాయలు దశంభాగం తీశాడు. అలాగనే ఇస్తున్నాడు, అభివృద్ధి అవుతున్నాడు, ఇస్తున్నాడు, అభివృద్ధి అవుతున్నాడు. 10,000లో 1000 రూపాయలు దశంభాగం తీస్తున్నాడు. 1,00,000 రూపాయలకు వచ్చింది, 1,00,000లో 10,000 దశంభాగం తీశాడు. తర్వాత 1,00,00,000 రూపాయలు వచ్చింది. కోటిలో ఎంత తీయాలండి? ఇప్పుడు కోటిలో ఎంత తీయాలా? కోటిలో 1,00,000కు 10,000, కోటికి ఎంత? 10 లక్షల దశంభాగం తీయాలా? ఏంటి 10 లక్షలు ఇప్పుడు నేను దేవునికి ఇవ్వాలా అని అతనిలో దుర్బుద్ధి పుట్టిందండి. దశంభాగం లేదు, ఏమీ లేదు అనుకుంటూ 10 లక్షలు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి దశంభాగం ఇవ్వడమే మానేశాడు. అందుకే కొత్త నిబంధనలో రాయబడింది కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి ఏమయ్యారంట? కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారంటే వాళ్ళు ఎవరు? ఆల్రెడీ విశ్వాసులే ధనం మీద ఆశతో తొలగిపోయి నానా బాధల చేత తమ్ముడు తామే పొడుచుకున్నారంట. కాబట్టి ప్రభునందులారా, ధనమును ఆశించువాడు, ధనం మీద వ్యామోహముగా వాడు ఏ విధముగా బిలాము పాడైపోయాడో, ఏ విధంగా దర్శనాన్ని కోల్పోయాడో, మరణించాడో, గెహాజీ రోగమును సంపాదించుకున్నట్టుగా ధనం మీద వ్యామోహం ఉన్నవాడు ప్రభునందులారా నిజంగా అతను మరి ఈ విధముగా అతను శాపగ్రస్తుడవుతాడు. ఉన్నవాడు కాదు, దేవుని కంటే ధనముని ఎక్కువగా ప్రేమించువాడు. చూడండి ప్రభునందులారా, ఒక అడవిలో అంట ఒక సన్యాసి అంటే తెలుసు కదా, పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. 2 స్నేహితులు అలా వస్తూ ఉన్నారు. అడవిలో సన్యాసి పరిగెత్తుకుంటా, అక్కడికి వెళ్ళొద్దండి, మనుషుని చంపేది ఉంది, మనుషులను చంపేది ఉందని ఆ సన్యాసి కేకలేసుకుంటూ వస్తున్నాడు. 2 ఎవరస్తులు విన్నారు. ఏందయ్యా మనుషులు చంపేది ఉంది అంటున్నావు అంటే, వెళ్ళొద్దండి అక్కడ మనుషులు చంపేది ఉంది అన్నాడు. అయితే ఏమైనా పులి ఉందేమో ఒకసారి పోయి చూద్దాంపా, 2 ఉన్నాం కదా అని చెప్పేసి వెళ్ళారంట. వెళితే ఇతను ఈ సన్యాసి గుంతలు తీస్తున్నాడు మూలికల కోసం. తీస్తూ ఉంటే అతనికి ఏమి ఒక చెంబు కనబడింది, ఒక బిందె కనబడింది. ఆ బిందెలో ఏముంది? బంగారం ఉంది. ఇతను ఏం పరిగెత్తుకుంటూ వచ్చాడు చెప్పండి? ఇతను ఏం చెప్పుకుంటూ వచ్చాడు? మనుషులు చంపేది ఉందంట. బిందె ఏంటి? బంగారం మనుషులు చంపేస్తుందండి, చంపేస్తుంది బంగారము. అయితే 2 స్నేహితులు మరి ఆ బంగారం తీసుకొని, ఇది నువ్వు కొంత పంచుకుందాము, నేను కొంత పంచుకుందాము, 2 సమానంగా తీసుకుందామని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత, సరే నువ్వంతా గుంత తీసి అంతా బయట పెట్టు, నేను పోయి క్యారెట్ చేస్తా అని చెప్పేసి ఒక స్నేహితుడు బయటికి వెళ్ళాడు. అయితే ఇతను ఏం చేశాడంటే ఆ మూలికల కోసం ఒక ఆయుధాన్ని సన్యాసి తీసుకున్నాడు కదా, ఆ ఆయుధాన్ని బాగా పదులు పెట్టాడు. స్నేహితుడు ఎక్కడికి వెళ్ళాడు? క్యారెట్ కోసం వెళ్ళాడు. స్నేహితుడు రాగానే ఇతను ఆలోచన చేశాడు, ఈ ధనము మొత్తం నేనే తీసుకుందాం, అతనికి ఎందుకు ఇవ్వాలా అని చెప్పేసి స్నేహితుడు రాగానే ఏం చేశాడండి?
ఆ యొక్క ఆయుధముతో పొడిచి చంపేశాడు. ఏం చేశాడు? దేనికోసం అండి? ధనము కోసం. తర్వాత ఫస్ట్ భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత బంగారం తీసుకుందామన్న సమయంలో ఆయుధంతో పొడిచి చంపేశాడు. దేనికోసం అండి? ధనం కోసం. అతను చంపిన తర్వాత ఇతడు చచ్చిపోయాడు. ఎందుకు? అతను తీసుకొచ్చిన క్యారల్లో విషం కలిపాడు. ఇద్దరు చచ్చిపోయారు. అందుకే ఆ సన్యాసి అంటున్నాడు, మనుషులు చంపేది ఉంది వెళ్ళొద్దండి అంటే చూడండి, ఆ బంగారము ఇద్దరు మనుషులను చంపేసిందండి. ధనము నమ్ముకున్నవాడు ఏమవుతాడండి? పాడైపోతాడు. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఆ బంగారం కోసము ప్రాణ స్నేహితుల ప్రాణాన్నే ఒకరికొకరు తీసుకున్నారండి. చివరిగా మరొక పాయింట్ మనం చెప్పుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 22వ వచనం. త్వరగా ఈ పాయింట్ చెప్పుకొని మనం ముగించుకుందాం. అప్పుడు యెహోషువ దూతలను పంపగా డేరా యుద్ధకు పరిగెత్తుకుంటూ చూస్తూ 122వ నెంబర్ పాత నిబంధనలో చదవండి. వాటిని తీసుకొని యెహోషువ యెహోవా సన్నిధిని ఉంచింది. చూడండి ప్రభునందులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే వారికి ఎరికో శపితమైన పట్టణం, యుద్ధం చేయండి, అక్కడి నుంచి ఏమి తీసుకొని రాకండి అని చెప్పాడు దేవుడు. అయినా కూడా వీళ్ళు యుద్ధం చేసి ఏం చేశారు? అక్కడ ఉన్న ధనాన్ని తీసుకొని వచ్చి ధ్యానాలో ఒక భూమి తవ్వి దాచిపెట్టారు. దేవుడికి ఆ విషయం తెలిసింది. దేవుడికి ఆ విషయం చూస్తున్నాడు. మనసు చూడలేదని వారు అనుకోవచ్చు, కానీ దేవుడు చూశాడు. అయితే వారికి వారికి ఇజ్రాయేలుకు యుద్ధం జరిగింది. ఒక తర్వాత ఒకరు అందరూ చచ్చిపోతున్నారు. 3000 మంది వచ్చారు. 4వ వచనంలో 7వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా 3000 మంది మరణించారు. 5వ వచనం ప్రకారంగా 36 తర్వాత 36 మంది కూడా చచ్చిపోయారు. 3036 మంది చచ్చిపోయారు. అప్పుడు యెహోషువ తన బట్టలు చెప్పుకొని దేవునికి ప్రార్థన చేశాడు. ఏ ప్రభువా, ఏమి అయింది? మా వాళ్ళంతా చనిపోతున్నారే, ఏంటి పరిస్థితి అంటే, మీ వాళ్ళు తప్పు చేశారు, నేను చెప్పింది ఏంటి? యెరికో పట్టణంలో ఏది కూడా దోచుకొని రావద్దండి అన్నాడు. కానీ తప్పు చేశారు. ఎవరు తప్పు చేశారని దేవుడు వారిని ప్రశ్నించినప్పుడు గోత్రాల లెక్కలను బట్టి అందరినీ కూడా అడుగు, వాళ్ళు చెప్తారన్నప్పుడు గోత్రాల ప్రకారంగా అందరినీ లెక్క చూడడం జరిగింది. అయితే అందులో ఆకాను ఇంకా ఇద్దరు పట్టుబడ్డారు. అయితే ఆకాను ఇద్దరు కుమారులు పట్టుబడ్డారు. నువ్వు దొంగతనం చేశావు, తప్పు చేశావు, ధనం మీద ఆశతో దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఏం చేశావు? మీరావు. ధనం మీద ఆశతో దేవుడు ఇచ్చిన ఆజ్ఞను నీవు మీరావు. అయితే ప్రభునందు పిల్లారా, ఆ విధంగా మీరావు కాబట్టి దేవుని ఎదుట ఒప్పుకున్నారు. అయితే అవును, ఇదిగో డేరాలో ధనము ఉన్నది, వెండి ఉన్నది, ధనం ఉన్నది, తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఇప్పుడు మనము 25వ వచనం 25వ వచనం 24 చదువుకుంటే తరువాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకూరు లోయలోనికి తీసుకొచ్చారు. వాళ్ళు పాపం చేశారు కాబట్టి వారి పిల్లలు, భార్యలు, తర్వాత వారి యొక్క సమస్తమంతని తీసుకొని పోయి ఆకూరు లోయలోకి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత 25వ వచనంలో అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరచితివి, ఈ రోజు ఇంతమంది చచ్చిపోయారంటే నీవు ధనం మీద వ్యామోహం కలిగి ఉన్నావు కాబట్టి, అక్కడ నువ్వు తీసుకొని వచ్చావు కాబట్టి దేవుడు ప్రజల్ని శపించాడు, అందరూ నాశనం అవుతున్నారు. అయితే నీవు శిక్ష పడాల్సింది, నీకు శిక్ష, ప్రజలకు కాదు శిక్ష కావాల్సింది, నీకు శిక్ష పడాలి అని వారి కుటుంబం అంతటినీ కూడా ఏం చేశారండి? నేడు యెహోవా నిన్ను బాధపరచునగా ఇశ్రాయేలు అందరూ వాడిని ఏం చేశారండి? రాళ్లతో చావగొట్టారు. రాళ్లతో ఏం చేశారండి? చావగొట్టారు. చావగొట్టిన తర్వాత వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాచి వారి మీద రాళ్లను పెద్దగా గొప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. బిలాము ఏమాయెను, దైవ దర్శనం కోల్పోయేను. గెహాజీ ఏమాయెను,
రోగమును సంపాదించెను. ఆకాను ఏమాయెను, అగ్నికి ఆహుతి ఆయెను. నా యేసయ్యను నమ్మిన ఎడలా ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే. చూడండి ప్రభునందుకులారా, గెహాజీ బిలాము నమ్మాడు ధనమును, దైవ దర్శనాన్ని కోల్పోయాడు. గెహాజీ ధనమును నమ్మాడు, రోగాన్ని సంపాదించుకున్నాడు. ఆకాను ధనమును నమ్మాడు, రాళ్లతో చంపబడి అగ్నికి ఆహుతయ్యాడు. మన కొత్త నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే అపొస్తలుల కార్యంలో అననీయ సప్ఫీరాలు కూడా ధనమును ఆశించి కొంత దాచిపెట్టారు. వారిద్దరు ఏమయ్యారండి? మరణించారు. ధనమును ఆశించే ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువుల వారిని అప్పగించారు. అయితే ఆయన కూడా ఏమయ్యాడండి? ఆత్మహత్య చేసుకుని మరణించాడు. కాబట్టి ప్రభునందుకులారా, దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమించకూడదు. ఈ ధన వ్యామోహం నుంచి మనం విడుదల పొందాలి అని, ధన ఆశల నుంచి మనం విడుదల పొందాలని యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. కాబట్టి ప్రాణత్యాగం చేసి సమాధి చేయబడి పునరుద్ధానుడయ్యాడు. రెండవ రాకడలో మన కొరకు రాబోతూ ఉన్నాడు. మనం ఎవరమైతే ధనం మీద వ్యామోహం కలగకుండా, దాని మీద ఆశ కలిగకుండా, మనమందరం కూడా ఆయనను మాత్రమే ఆరాధించేటువంటి వారుగా, ఆయనను మాత్రమే పూజించేటువంటి వారుగా ఉండాలి అని మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. కాబట్టి ఇక ధనాన్ని నమ్ముకోనకుండా ఇక ఎవరు నమ్ముకోవాలండి? యెహోవాను మాత్రమే నమ్ముకోవాలి. అప్పుడే మనం ధన్యులమవుతాము, ఆయన రాజ్యానికి వారసులమవుతాము అని మనవి చేస్తూ దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. దేవుడు తన వాక్యాన్ని దీవించాడు. ఆమేన్.